చూస్తే మిమ్మల్ని అందరినీ ఫిజికల్గా రమ్మని కూడా పండుగ తెల్లారు రమ్మని ఆహ్వానిస్తా ఉన్నా. ఒకసారి చూద్దాం మనం. అంతటా సర్వీస్ రోడ్లు ఉంటాయి, కానీ ఈ ప్రాజెక్టు కడుతుంటే సర్వీస్ రోడే కట్టలేదు. సర్వీస్ రోడ్ తీసేసినారు. ఇక్కడ సర్వీస్ రోడ్ తీసేసి మరీ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎన్నో పల్లెటూరులో జరుగుతలేవు ఈ నిర్మాణాలు. హ్యాపెనింగ్ సిటీ హైదరాబాద్లో హ్యాపెనింగ్ ఏరియా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నార్సింగ్ ఏరియాలో ఒక కంపెనీ నిబంధనలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతిస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత హెచ్ఎండి అధికారులు కంప్లైంట్ ఇస్తారు. దానికి సంబంధించి 1006/2023 నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఆ నిర్మాణాన్ని ఆపేస్తారు. ఇవాళ మళ్ళీ నిర్మాణానికి అనుమతులు వచ్చినాయని చెప్పి మళ్ళీ నిర్మాణం కొనసాగిస్తారు. జనరల్గా బఫర్ జోన్ ఉంటే ఎక్కడ కూడా మట్టి పోయొద్దు, ఎత్తు లేపొద్దు, బఫర్ జోన్ని రక్షించాలని చెప్తా ఉంటారు. బహుశా భాగ్యనగరంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ నిర్మాణాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి చూపించేందుకే అనుకుంటా. గత వారం 10 రోజులుగా వరుణదేవుడు ఇష్టానుసారంగా హైదరాబాద్కి వరదల్ని తీసుకొచ్చినాడు. సర్వీస్ రోడ్ని అసలు తీసుకోకుండా సర్వీస్ రోడ్ని బంద్ చేసి హెచ్ఎండి అనుమతులు ఎట్లిచ్చిందో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. నాకేం అనుమానం వస్తుందంటే అప్పుడున్న వాళ్ళు ఏం చేసి అనుమతులు ఇచ్చిరని కాంగ్రెస్ అడిగిందో ఇప్పుడు కాంగ్రెస్లో మరి ముఖ్యమంత్రి గారు నోటీసులో ఉందా, లేదా నెంబర్ 2లు నెంబర్ 3లు అనుకుంటున్నటువంటి మంత్రులు ఏమన్నా మేనేజ్ చేసినారా, ఎట్లా అనుమతి వచ్చిందని చెప్పాలి. అన్న ఈ చిత్రం చూస్తే మనకందరికీ స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళు కడుతున్న నిర్మాణం పూర్తిగా నీళ్ళలో కడుతున్నారు. మూసీ నది ఇది ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్టు. 1,00,000 కోట్లు పెట్టి మూసీ ప్రక్షాళన చేస్తాం, ప్రతిపక్షాలు మమ్మల్ని అడ్డుకుంటున్నాయి అంటారు. హైడ్రా అయితే గొప్ప గొప్ప మాటలు చెప్తుంది హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్. రింగ్ రోడ్ ఎక్కితే సర్వీస్ రోడ్ బంద్ అయింది. నీళ్ళు వచ్చినాయని 4 రోజులుగా రోడ్డు మూసేసిర్రు. నార్సింగ్ దగ్గర మేముండే కాలనీలు అన్నిటికీ రోడ్లు మూసేసిండ్రు. నీళ్లు మొత్తం ఇది ఒకవైపు నుంచి చూస్తే అన్న, రెండో వైపు నుంచి చూస్తే ఏరియల్ వ్యూ మీకు కనబడుతుంది. ఈ బంగ్లా చుట్టూ నీళ్లే ఉన్నాయి, అన్ని దిశలో నీళ్లే ఉన్నాయి. ఈ బంగ్లాకి పూర్తిగా ఎఫ్టీఎల్లో కట్టేస్తా ఉన్నారు. ఇది అన్న మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి, ఒక్కసారి మా ఇంటికి వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు పండుగ తెల్లారు రావాల్సింది కోరుతా ఉన్నా. ఇక్కడ బేసికల్గా కొన్ని ప్రశ్నలు వస్తా ఉన్నాయి. టీఆర్ఎస్ పర్మిషన్ ఇచ్చింది, మీరు వచ్చి ఆపేసారు. మళ్ళీ మీరు ఎందుకు అనుమతులు క్లియర్ చేసిర్రు? ఏ మంత్రి క్లియర్ చేసిండు? లేదా ముఖ్యమంత్రి గారు క్లియర్ చేసిర్రా? హెచ్ఎండి అధికారులు క్లియర్ చేసిర్రా? ఎంత డబ్బులు చేతులు మారినాయి? నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు అయితే మస్తు మాటలు మాట్లాడుతుంటాడు, మేము ఇది చేసినాం అది చేసినామని. అయ్యా పిసిసి అధ్యక్షుల వారు ఒకసారి చూడు ఈ ఫోటో, మీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోండి. మొత్తం నీళ్లే ఉన్నాయి మీ మూసిలా. ఒక 12 గేట్లు 4 ఫీట్లు ఎత్తిరు అంతే. ఇవి 12 గేట్లు 4 ఫీట్లు ఎత్తెత్తితే ఇగో ఇన్ని నీళ్లు ఇట్లా నిండిపోయినాయి బిల్డింగ్ చుట్టూ. రేపు ఈ బిల్డింగ్ కట్టి వాడు అమ్ముకొని పోతాడు బిల్డర్. కొనుక్కున్న వాళ్ళకి 5 ఫ్లోర్ల దాకా నీళ్లు వస్తాయి దీంట్లోకి. 1 కాదు 2 కాదు, కళ్ళతో చూస్తే తెలుస్తాయి. దీని ఏదో పెద్దగా సైంటిస్టులు వచ్చి రెవెన్యూ వాళ్ళు వచ్చి ఏదో చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు అక్కడికి వచ్చి నిల్చుంటే రింగ్ రోడ్డు మీద నార్సింగి పోలీస్ స్టేషన్కి ఎదురుగా నిల్చొని పోలీస్ స్టేషన్కి అపోజిట్ సైడ్ చూస్తే మీకు ఇంత స్పష్టంగా కనబడుతుంటాయి. రింగ్ రోడ్డుకి 100 గజాలు సర్వీస్ రోడ్డు మింగి కడుతున్నారు. ఎట్లిస్తారు అనుమతులు? ఎట్లిచ్చింది హెచ్ఎండిఏ? పేదోడికి అనుమతులు ఉంటే బ్యాంకు లోన్ ఉంటే కూలగొడుతురు కదా అయ్యా రేవంత్ రెడ్డి గారు. దీంట్లో మీ మంత్రుల పాత్ర లేదంటారా? ఎవరి ప్రమేయం లేకుండానే ఈ బంగ్లా నిర్మాణం జరుగుతుందా? అధికారంలో ఎవరుంటే వాళ్ళతోటి కదా ఈ సంస్థ సత్సంబంధాలు కొనసాగిస్తుంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు స్పందిస్తారా? మీ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారా? రింగ్ రోడ్ ఒకసారి ఎక్కి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి బిల్కుల్ అపోజిట్ సైడ్ ఇప్పుడు కూడా ఉన్నాయి నీళ్లు, ఇప్పుడు కూడా నీళ్లు కనబడతా ఉన్నాయి. ఒక్కసారి వచ్చి చూడండి అని చెప్పి వాళ్ళని అడుగుతా ఉన్నా. మీడియా మిత్రులకు కూడా ఇది తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు బహుశా బిజీగా ఉంటారేమో అని ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖని ఈ ఫోటోలన్నీ అటాచ్ చేసి పంపిద్దాం అనుకుంటారు. ఒక కాపీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ కూడా పంపిస్తాను. ఆయన ఏదో చెప్పినట్టుగా కాలేజ్ ఎందుకు తీస్తలేవు సార్ అంటే అలా చదువుకుంటా పిల్లలు ఉన్నారు అని. మరి ఇంట్లో ఎవరు ఉన్నారు సార్? రంగనాథ్ సార్ దీంట్లో ఎవరు ఉన్నారు? పునాదులు ఎట్లా లేస్తా ఉన్నాయి? బిల్డింగ్ ఇంత స్పీడ్గా ఎట్లా కన్స్ట్రక్షన్ జరుగుతుంది? హెచ్ఎండిఏ మాట్లాడేది, హైడ్రా మాట్లాడేది, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మున్సిపల్ మంత్రి ఎవరో మీకు అందరికీ తెలుసు. ఎవరి ప్రమేయంతో నడుస్తా ఉన్నాయి? నెంబర్ 2 మంత్రియా, నెంబర్ 3 మంత్రియా? ఎందుకు జరుగుతా ఉన్నాయి ఇంత భయంకరంగా? అన్ని దిక్కుల నీళ్లే వచ్చినాయి. రేపు దీంట్లోకి ఎట్లా పోవాలి? పడవలు వేసుకొని పోతారా?
బిల్డర్ మంచిగా ఉంటాడు, మీరు మంచిగా ఉంటారు, మీ పర్మిషన్ ఇచ్చిన హెచ్ఎండిఏలు మంచిగా ఉంటారు, నల్లద్దాలతో చూస్తున్న హైడ్రా మంచిగా ఉంటుంది, కొనుక్కున్న వాళ్ళకి 5 ఫ్లోర్ల దాకా నీళ్లు వస్తాయి. మీరు ఒకసారి ఫిజికల్ గా విజిట్ చేయండి అన్న, మీకు